రావులమ్మపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం. సబ్బవరం మండలం రావులమ్మపాలెం పంచాయతీలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 200 మంది విద్యార్థులకు 1500 పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు చక్కాకుల వెంకట్రావు తన సొంత నిధులతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకునే పిల్లలకు పుస్తకాలను పంపిణీ చేశారు. చొక్కాకుల వెంకట్రావు మాట్లాడుతూ తన సొంత గ్రామమైన రావులమ్మపాలెంలో చిన్నప్పుడు చదువుకునే స్కూల్లో ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేయడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. నేటి బాలలే రేపటి పౌరులు. ప్రతి ఒక్క విద్యార్థి బాగా చదువుకుని మంచి ఉద్యోగాలను సాధించాలని ఆయన ఆకాంక్షించారు. 2025-26 సంవత్సరంలో 10వ తరగతిలో 100% ఉత్తీర్ణులయ్యారని, ఇలాగే 2026-27 సంవత్సరంలో కూడా 10వ తరగతి విద్యార్థులందరూ కష్టపడి చదివి మంచి మార్కులను సాధించాలని వెంకట్రావు కోరుకున్నారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో బర్ల సత్యవతి, టీడీపీ పార్టీ మాజీ అధ్యక్షులు మెడతాన మహాలక్ష్మి నాయుడు, మాజీ సర్పంచ్ రొంగలి దేవుడుబాబు, సబ్బవరపు మనోహర్ గాంధీ, సబ్బవరపు రమణ, కిల్లి సూర్యనారాయణ, ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో ఒక అనుభూతిని, ఆనందాన్ని ఇచ్చందైన విషయాన్ని మీ అందరికీ నేను తెలియపరుస్తూ ఉన్నాను. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపు పొద్దున్న పెద్దలు, ఈరోజు నేటి బాలలే రేపు పౌరులుగా ఒక ఉన్నత స్థాయిలో మేము కూడా ఇక్కడ ఈ హై స్కూల్లోనే విద్యాభ్యాసం చేయడం జరిగింది. ఇక్కడే ఆడుకున్నటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచే ఈరోజు ఈ స్థాయికి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా మాకు ఒక అనుభూతిని ఇచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను. పిల్లలు ఇందాకే సత్యనారాయణ మాస్టర్ గారు ఒక విషయాన్ని చక్కగా చెప్పడం జరిగింది. గత సంవత్సరం 10వ తరగతిలో 100% ఉత్తీర్ణత సాధించినటువంటి ఒక స్కూలుగా మరి దీన్ని ఆ స్థాయికి తీసుకువెళ్ళారు. నేడు ప్రైవేటు పాఠశాలలో జాయిన్ అవ్వడానికి చాలామంది వెనక్కి తగ్గినటువంటి పరిస్థితుల్లో మరి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ తాలూకా ఏదైతే వాళ్ళ పట్టుదల, వాళ్ళ కృషితో పిల్లలు జాయినింగ్స్ పెరుగుతున్నాయనే ఉద్దేశం మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. అలాగే ఈ ఉపాధ్యాయులకు కానీ పిల్లలకు కానీ నేను ఒకటే మాట చెప్తా ఉన్నాను. మరలా ఏదైతే 2026-27 సంవత్సరానికి మంచిగా ఉత్తీర్ణత సాధించి అలాగే ఫస్ట్ క్లాసుల్లో అందరినీ కూడా తీర్చిదిద్దేటట్లుగా ఈ స్కూల్ తాలూకా ఉపాధ్యాయులు, హెచ్ఎం గారు మరి పాటుపడతారని, అలాగే వాళ్ళకి సహకరిస్తూ పిల్లలు కూడా చక్కగా చదువుకొని, ఎందుకంటే ఇక్కడ చాలామంది హాస్టల్ పిల్లలు కూడా ఉండడం జరిగింది. సుదీర్ఘాల నుంచి ఇక్కడికి వచ్చి హాస్టల్లో ఉంటా ఉన్నారు. హాస్టల్ మనం ఎందుకు వచ్చాం, తల్లిదండ్రులు వదిలి చక్కగా చదువుకొని రేపు మంచి భవిష్యత్తుని సాధించవలసిందిగా పిల్లలకు నేను ఆశీస్సులు ఇస్తూ మరి మంచి కార్యక్రమం ఈరోజు జరిగింది. ప్రెస్ వారికి కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ పెద్దలు, అలాగే మరొక్కసారి చైర్మన్ గారు, హెచ్ఎం గారు, ఉపాధ్యాయులు, పిల్లలు, ప్రతి ఒక్కరికి కూడా ప్రెస్ వారికి కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, ఆశీస్సులు తెలియపరచుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ నెల చివరి వరకు రెడీనెస్ ప్రోగ్రాంలోని ఖచ్చితంగా వాళ్ళు రాయడం, చదవడం చేయాలంటే వాళ్ళకి నోట్స్లు ఉండాలి. కాబట్టి పిల్లల యొక్క అవసరాలు గుర్తించి మా పిల్లలను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి మీరు ఇవ్వడానికి పూనుకొని ముందుకు వచ్చిన మీకు అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలండి. మీరు ఇంత సహాయ సహకారాలు అందించినందుకు కూడా వందనాలు. తర్వాత ఇక ముందు ఏదైనా మా అవసరాలు ఉంటే మీరు ఖచ్చితంగా తెలియజేస్తామని కోరుకుంటున్నాను.